పోస్ట్ చేస్తున్న జ్యోతిష విషయాలు మరియు దైవ సంబంధమైన విషయాలు నా యొక్క జ్ఞానం మేరకు మాత్రమే తెలియజేస్తున్నాను. వీటి నుండి మీరు లేదా మీ ద్వారా ఎవరైనా లాభం పొందినా నష్టం కలిగినా నేను ఎటువంటి బాధ్యుడిని కాదు, దయచేసి గమనించగలరు. కుజకేతువుల గురించి మొదట తెలుసుకుంటే ఫలితాలు అనేవి సులభం అండి. కుజుడు శిరస్సు, కేతువు శిరస్సు లేనివాడు. కుజుడు సైనికుడు మరియు ఆయుధం, కేతువు కట్ చేసేవాడు. కుజుడు కాలచక్రంలో 1వ రాశికి అధిపతి, అంటే నేను నాది అనే స్వభావం కలవాడు. సోదర కారకుడు, రక్తం కూడా అంటే రక్తబంధం. కేతు వ్యయకారకుడు, అంటే విడిపించువాడు, లేకుండా చేసేవాడు. ఈ కుజుడు అటాచ్మెంట్ అయితే కేతు డిటాచ్మెంట్. కుజుడు కాలచక్రంలో 1వ రాశితో పాటు 8వ రాశికి కూడా అధిపతి, అనగా ప్రైవేట్ పార్ట్స్. కేతు మండవ్. ఈ 8వ భావ ఫలితాలు నేను వీడియో చివరిలో తెలియజేస్తానండి. కుజుడు దేహకారకుడు మరియు కేతువుకి ఆకారం లేకపోవడం వల్ల అదృశ్య శక్తి అవడం చేత ఈ కేతు కుజుడి మీదకి ప్రయోగిస్తాడు. కుజుడు ఆలస్యం కావడం చేత ఎప్పుడైతే వీరికి ఆవేశం కలుగుతుందో తనకి తాను హాని చేసుకోవడం, తన అనుకున్న తన వారిపై హాని చేయడానికి సిద్ధపడతాడు. దీని కారణంగా కోరుకున్న బంధాలకు దూరం కావడం, కోరుకున్న వ్యక్తులు వీరిని దూరం పెట్టడం అనేది జరుగుతుంది. కేతు ఏకారకుడు కాబట్టి ఏకాంతంగా గడపవలసి రావడం, అదేవిధంగా జైలు శిక్ష పొందడానికి కూడా అవకాశాలు ఉంటాయి అంతులేని ఆవేశంలో వీరు చేసే పనుల కారణంగా. కుజకేతువులు ఇద్దరూ అగ్నితత్వ గ్రహాలు కాబట్టి ఈ కలయిక ఉన్న వారి జాతకంలో వేడి కురుపులు మరియు సెగ్గడ్డలు అనేవి రావడం జరుగుతుందండి. దద్దులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కుజుడు 1 మరియు 8 రాశికి అధిపతి అవడం వల్ల వీరికి సెక్స్ కోరికలు అనేవి తారస్థాయిలో ఉంటాయి. కేతు తోక కాబట్టి ఎంత తారస్థాయిలో కోరికలు ఉన్నా వీరి యొక్క ప్రదర్శన అనేది నేలస్థాయిని సూచిస్తుంది, అంటే శక్తి తక్కువ కలిగి ఉంటారు. ఒకవేళ ఈ కలయిక బలంగా ఉంటే, అంటే డిగ్రీస్ ఆధారంగా బలంగా ఉంటే వీరికి సెక్స్ లైఫ్లో వైలెంట్గా ఉంటారు. అంతేకాకుండా విచక్షణ లేని కేతువుతో ఉండడం వల్ల, శిరస్సు లేని కేతుతో ఉండడం వల్ల వీరు సెక్స్ లైఫ్లో ఆలోచన మరియు ప్రవర్తన అదుపులో ఉంచుకోలేరండి. వీరికి ఎవరికైనా సరే ప్రైవేట్ పార్ట్స్ ఆపరేషన్ జరగడం కానీ లేదా గాయాలు కావడం కానీ జరుగుతుంది. ఈ కేతువు వల్ల కుజుడికి నష్టం జరుగుతుందా అంటే, ఎప్పుడైనా సరే కేతువు డిగ్రీలు ఎక్కువ ఉండి కుజుడు డిగ్రీలు తక్కువ ఉంటే కుజుడు సైడ్ వస్తున్నాడు అంటే నష్టం కలిగించడానికి వస్తున్నాడని అర్థం. ఒకవేళ కుజుడు డిగ్రీలు ఎక్కువ ఉంటే, ఇక్కడ మన కేతు డిగ్రీ 20 ఉన్నాయండి. 20 డిగ్రీలు అంటే ఈ కేతు అనేవాడు కుజుడు సైడ్ వస్తున్నాడు. ఎందుకంటే మనకి కేతువు రివర్స్లో ప్రయాణిస్తాడు, కుజుడు సవ్య దిశలో ప్రయాణిస్తాడు. కాబట్టి ఒకళ్ళు ఇక్కడ ఎదురుపడుతున్నారు. అదే ఇక్కడ కుజుడు 20 డిగ్రీల నుండి కేతువు 10 డిగ్రీలు ఉంటే నష్టం కలిగించకుండా ఒక ప్రభావం మాత్రమే చూపించి వెళ్ళడం జరుగుతుంది. ఎదురెదురుగా ఉంటే మాత్రం కాస్త నష్టం కలిగించే విధంగా జాతకుడు ప్రవర్తిస్తాడండి. ఇక తీవ్రత ఎంత అనేది డిగ్రీస్ మధ్య దూరం బట్టి ఆధారపడి ఉంటుంది.